ప్రైజ్ రాడమ్మా. మార్నింగ్ యేసుక్రీస్తు నామములో కాలపు శుభవందనాలు చెప్తున్నాను. అందరూ బాగున్నారమ్మా? మంచిది. దేవుడు మనందరినీ ఈ రీతిగా కాచి కాపాడుతున్న ఆ దేవదేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? భయపడ్డారా? రాత్రి ఏమన్నా కలలు వచ్చినాయా? దేవుడు మీ సన్నిధిలో ఏదైనా సాతాను మిమ్మల్ని భయపెట్టిందా? ఏం భయపడకండి. దేవుడు ఏది చేసినా మనం మంచిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శోధన వచ్చినా దేవుడు తప్పకుండా దాన్ని తప్పిస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి దేవుని మాట్లాడుతున్నారు. పిల్లలారా, ప్రభువునందు మీ తండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఏంటంటే వాగ్దానంతో కూడినటువంటి మాటలంట. ఏంటి ఆ వాగ్దానంతో కూడిన మాటలంటే, చక్కగా ప్రభు మనల్ని ఎంత బాగా పిలుస్తున్నారు కదా. పిల్లలు రండి అంటాం కదా. మనమైతే మన పిల్లల్ని ప్రార్థనకి పిలిచేటప్పుడు కానీ, అన్నానికి పెట్టేటప్పుడు కానీ పిల్లలు రండి రండి అంటాం. అలాగే ఆయన అంటున్నాడు చక్కగా. నిజంగా ఎఫెసీ పత్రిక ఎంత బాగా పౌలు గారు నేర్పిస్తున్నారు. పిల్లలు చక్కగా రండి. పిల్లారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మం. నిజంగా మన తల్లిదండ్రులకు మనం ఏమై ఉండాలంట? విధేయులై ఉండాలంట. నేను ఈరోజు ఒక ఆశ్రమానికి వెళ్తూ ఉంటాను. ఎప్పుడు ఒక ఆశ్రమానికి వెళ్తే అక్కడ నిజంగా ఒక తల్లి, చాలామంది ఉన్నారు కదా, అందరిని చూసి పలకరించినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అమ్మ మీకు ఎవరు లేరు? ఎందుకు లేరమ్మా? నా కొడుకు మంచి ఆఫీసరు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, వాళ్ళ కూతురు డాక్టర్ చదువుతుంది, వాళ్ళ కొడుకు ఇంజనీర్ చదువుతున్నారు, అన్నీ ఇచ్చామమ్మా, నా భర్త ఉద్యోగం ఇచ్చానమ్మా. మరి ఎందుకమ్మా మీరు ఇక్కడ ఉన్నారు? ఎందుకంటే నిజంగా నన్ను అక్కడి నుంచి వెళ్ళగొట్టారు, నా కూతురు వెళ్ళగొట్టింది, అందరు వెళ్ళగొట్టారమ్మా, అన్నీ ఇచ్చానమ్మా అని ఆమె చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ప్రతి ఒక్క తల్లి వచ్చి, ప్రతి ఒక్క తండ్రి, ఇంకొక ఆయన వచ్చాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, కానీ ఆయన్ని భార్య పిల్లలు కలిసి వెళ్ళగొట్టారు. పక్షవాతం వచ్చిందని చెయ్యలేక. దేవుని బిడ్డలారా, ఇది మనకి ధర్మమేనా? కానీ ఆయన ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, ఇది ధర్మమే. ఏంటంట? ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి కదా. విధేయులై ఉండుట ధర్మం, కానీ విరోధులై ఉండుట ధర్మము కానే కాదు. చాలామంది బాగైపోయినాక, ఆస్తులు సంపాదించినాక చెప్పండి, తల్లిదండ్రులు లేకుండా ఎవరైనా పైకి వస్తారా? తల్లిదండ్రులు చదివించుకోకుండా ఏ బిడ్డలైనా చదువుతారా? అది చాలా దారుణం కదా అని కూడా ఆయన చెప్తున్నాడు. ఎంత బాగా చెప్తున్నాడో. ఎవరైనా కానీ, క్రైస్తవులే కాదు, అసలు హిందువులైతే చాలామంది తల్లిదండ్రులని బాగా ప్రేమిస్తారు. అసలు నేను మొన్న ఒక మెడికల్ షాప్కి వెళ్తే ఆయన ఫోన్లో ఆ తల్లి ఫోటోనే ఉంది. ఎందుకంటే వృద్ధురాలు, కానీ తల్లి ఫోటో ఉంది. తల్లి ఫోటో చూసుకొని క్షణాన్ని అమ్మ ఫోటో చూసుకుంటున్నాడు, అమ్మని ఇట్లా దండం పెట్టుకుంటున్నాడు. నిజంగా అంటే ఆయన, మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ అండి అన్నాడు. ఆయన చాలా పెద్దోడే. నిజమే, చూసారండి. అందుకే అంటారు, ఇప్పుడు చూడండి, అప్పుడు ఆయన అన్నాడు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు అవుదు అని. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటి. మనం దీర్ఘాయుష్యమంతులు అవ్వాలన్నా, మన పిల్లలు సంతోషంగా ఉండాలన్నా, మన పిల్లలు మంచిగా చదువుకోవాలన్నా, మన పిల్లలు ఆశీర్వదించబడాలన్నా, మనము ముందుగా తల్లిదండ్రులను ఏం చేయాలంట? ప్రేమించాలి. తల్లిదండ్రులని విడిచిపెట్టకూడదు. తల్లిదండ్రులను దిక్కులేని వారిగా చేయొద్దు. రేపు మన యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో మనకే తెలియదు. దేవుని బిడ్డలారా, నిజమే. వాళ్ళకి చాకరీ చేయాలన్నా, వాళ్ళకి అన్నీ చేసి పెట్టాలన్నా, వాళ్ళతో చేదస్తమని విసిగిపోతుంటాం. కానీ అలా చేయటం ధర్మము కాదు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ, మనం మన తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. అత్తని ప్రేమించాలి, తల్లిని ప్రేమించాలి, అత్త కోడల్ని కూతురులాగా ప్రేమించాలి. రెండోది ఏంటంట, కోడలు కూడా తల్లిలాగా మరి అత్తను ప్రేమించాలి. ఇవన్నీ మందికి అన్నాడు, అన్ని విషయముల్లో శ్రేష్టమైనది ఏంటంటే
ప్రేమ కలిగి ఉండాలి. అందుకన్నాడు ఆయన, నువ్వు మేలు కలగాలన్నా, నువ్వు విధేయత చూపించాలన్నా, నీకు నిజంగా దేవుని యొక్క దీవెనలో నువ్వు ఉండాలన్నా, నీ పిల్లలు ఉండాలన్నా, నీ కుటుంబం. కొంతమంది వేధిస్తారులే, అది కూడా నాకు తెలుసు. అత్తలు చాలామంది వేధిస్తారు, మామలు చాలామంది వేధిస్తారు. మంచిగా అందుకే అంటారు, మంచికి రోజులు అస్సలకే లేవు. ఈ రోజుల్లో మంచితనానికి రోజులు లేవు. ఆమేన్. మంచి వారికి స్థానం లేదు. ఓపికమంతులకు, నీతిమంతులకు, పరిశుద్ధులకు, ప్రార్థనా పరులకు, చెడ్డవారికి చాలా ప్రాధాన్యత ఉన్న ఈ రోజుల్లో, మంచికి సహాయం చేసే మేల్లేని ఈ రోజుల్లో. కానీ మంచి దేవుడు, చెడ్డు సాతాను. అందుకని ఎలాంటిది వచ్చినా మనం మంచినే ప్రేమించాలి. మంచి కలిగిన దేవుణ్ణి ఓర్పుతో, మనము సహనంతో ప్రేమించాలి. ఈరోజు వాక్యం వింటున్న మనందరము ఇలా విధేయులుగా ఉందాం గాక, తల్లిదండ్రులను ప్రేమించదుం గాక, వారికి సమస్తమును సమకూర్చి దేవుని ఆశీర్వాదాలను మనందరము కూడా పొందుకొందుము గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రం. దేవాయి ఉదయ కాలము ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఏ బిడ్డ దుఃఖపడుతుందో, వేదన చెందుతుందో, కన్నీరు కారుస్తుందో ప్రభువా, రాత్రంతా ఏడుసు కన్నీరు కారుస్తుందేమో, ఏ విషయంలోనైనా మీరే వారికి మంచి ఓదార్పును, నెమ్మదినిచ్చే తండ్రి అయ్యా, మీరు తోడుగా నడిపించి తండ్రి, దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో ప్రతి ఒక్కరికి అనారోగ్యం నుంచి విడుదల, దేవా నెమ్మదినిచ్చి దీవించమని, ప్రయాణంలో తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.